నా పేరు జీవి రమణయ్య సార్. నేను రిటైర్డ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నేను ప్రొద్దుటూరులో ఉంటాను, ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్నాను సార్. నేను 2000లో బేల్దారి గురప్ప ఆయన కాడ 25 సెంట్లు వ్యవసాయ భూమి కొన్నాను 7,000 రూపాయలకు. 2000 సెప్టెంబర్ 9వ తేదీ కొన్నాను 25 సెంట్లు. ఆయన 1979లో ఆయనకు రిజిస్ట్రేషన్ ఉంది నాకు అమ్మిన తనకి. నేను అప్పటి నుండి ఆ భూమిని నేనే సాగు చేసుకుంటున్నాను. అంటే కౌలుకి ఇచ్చుకుంటున్నాను. అంతవరకు కౌలుకి ఇచ్చుకుంటుంటే ఈ మధ్యకాలంలో శెట్టి నాగరాజు యాదవ్ అని ఆయన తెలుగుదేశం కార్యకర్త. ఆయన ఎమ్మెల్యే గారు నాకు మామ కావాలా, మా బంధువు అని చెప్పుకుంటూ తిరుగుతూ అందరినీ ఉద్యోగస్తులను అందరినీ బెదిరిస్తూ భయపడిస్తూ ఉన్నారు. ఆయనకు 2023లో రమణారెడ్డి అని ఒక ఈఆర్ఓ ఆయన క్లాస్మేట్ అంట. రమణారెడ్డి అని ఈఆర్ఓ ఆయనతో కలిసి ఇద్దరు కలిసి నా భూమిని జర్రి పెద్ద గురవయ్య తండ్రి నడిపి గురవయ్య ఉర్రపు కర్రన్న అనే ఆయన పేరుతో ఆన్లైన్లో ఎక్కించారు ఇల్లు ఇద్దరు కలిసి. అప్పుడే నేను కలెక్టర్ గారు పిటిషన్ ఇచ్చాను. అయితే అప్పట్లో ఉన్న ఎంఆర్ఓ మారిపోయి ఇప్పుడున్న ఎంఆర్ఓ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారు ఇచ్చాను. అది పోయింది కలెక్టర్ గారికి అర్జీ పోయింది. ఆయన ఎలాంటి ఎంక్వైరీ జరపకుండానే సిద్ధమ్మ అనే ఆమె పేరుతో ఈ గురవయ్య అతని పేరుతో ఉన్న ఆన్లైన్లో ఉన్న భూమిని సిద్ధమ్మ పేరుతో ట్రాన్స్ఫర్ చేసి ఆన్లైన్లో రాత్రికి సిద్ధమ్మకు ట్రాన్స్ఫర్ చేసినాడు. 51 సెంటును సిద్ధమ్మకు ట్రాన్స్ఫర్ చేసి ఆ సిద్ధమ్మతో ఈ చిన్న గురవయ్య అనే వాళ్ళతో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించినాడు ఆ ఎంఆర్ఓ. నేను అన్ని ప్రతి డాక్యుమెంట్ ఇచ్చిన నేను. వాళ్ళు ఏ డాక్యుమెంట్ ఇవ్వలేదు వాళ్ళకు. అయినా కానీ ఆయన వాళ్ళకే సపోర్ట్ చేస్తూ వాళ్ళు చెప్పే ప్రతి మాట నమ్ముతూ ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతాడు. నేను ఏం చెప్పినా నమ్మను ఆ ఎంఆర్ఓ. అది సార్ జరిగింది. రాత్రి మొన్న 10వ తేదీ వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. మొన్నటి వరకు ఆ ఎకరా గురయ్య అనే పేరుతో ఉండేది ఆన్లైన్లో. గురయ్య అనే పేరుతో ఉంటే 9వ తేదీ రాత్రి 51 సెంటు సిద్ధమ్మ అనే పేరుతో ట్రాన్స్ఫర్ చేసినారు. సిద్ధమ్మ పేరుతో ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసి ఆ సిద్ధమ్మతో గురయ్యకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించినాడు. మాకు చెప్పడము ఆర్డీఓ రాస్తానన్నాడు. సరే రాయకుండా వాళ్ళని అదే పనిగా పిలిపించి సిద్ధమ్మ పేరుతో ఆన్లైన్లో ఎక్కించి సిద్ధమ్మతో వాళ్ళకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించినాడు. నా భూమి నాకు కావాలి సార్, అంతే. నాకు మిగతా ఏముంటు. శెట్టి నాగరాజు యాదవ్, జర్రి పెద్ద గురవయ్య, జర్రి చిన్న గురవయ్య, వాళ్ళ నాయన పేరు నడిపి గురవయ్య. ఆయన ఉర్రపు కర్రెండ అని అంటారు. ఎందుకంటే ఆ ఊళ్ళో గుర్రయ్యలు దండిగా మంది ఉండరు. ఏ గుర్రయ్యింది దిక్కు తెలుసు, ఉర్రపు కర్రెండ అంటే తెలుస్తారు. అది సార్ ఎమ్మెల్యే అత్యంత క్లోజ్ సార్. ఫోటోలు ఉన్నాయి. ఈయన నాగరాజు యాదవ్ ఈయన ఎమ్మెల్యే గారు నా మామ కావాలా, నాకు బంధువు కావాలని తిరుగుతాను ఊరంతా. 2024 నుండి నా పోరాటం మొదలైంది. ఎక్కడ జరుగుతుంది సార్ న్యాయము? తప్పకుండా జరుగుతుంది సార్ నాకు న్యాయము. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి రైట్ లేదు ఆ భూమి మీద. అన్ని హక్కులు నాకున్నాయి. వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు ఆ భూమి మీద. ఏమంటే ఆ అధికారులు చేసిన పనికి మళ్ళీ అట్లా చేసి పెట్టారు వాళ్ళు. ఈఆర్ఓ ఫస్ట్ మొట్టమొదటి చేసిన ఈఆర్ఓ రమణారెడ్డి, ఇరగంరెడ్డి రమణారెడ్డి, ఆయన ఫస్ట్. ఇప్పుడు ఉండేవాళ్ళు సంజీవ్ రెడ్డి ఎంఆర్ఓ, ఈఆర్ఓ వచ్చి జహీరుద్దీన్. ఇప్పుడు ప్రజెంట్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఏం చేయడం లేదు నాకు. ఈ న్యాయం జరగకపోతే ఇదే నాకు గతి. ఎందుకంటే నాకు చాలా ఇన్సల్ట్ ఉంది సార్ వాస్తవం. ఎందుకంటే అన్యాయంగా నా భూమిని ఆక్రమించుకున్నారు వాళ్ళకి అంత కూడా న్యాయం రైట్ లేదు. వాళ్ళకు ఒక్క 1% కూడా రైట్ లేదు వాళ్ళకు ఆ భూమి మీద. ఇప్పుడు వదులుకుంటే మిగతా కూడా తీసుకుంటారు రేపు వాళ్ళు.
ఇప్పుడు ఈ భూమిని నేను వదులుకుంటే మిగతాది కూడా తీసుకుంటారేమో సార్ వాళ్ళు. అది 3 లక్షల 10 రూపాయలు 5 రూపాయలు అనే ప్రశ్న కాదు, అది నాకు ఇన్సల్ట్. అది దాని విలువ ఎంత అయింది కాదు, ఇన్సల్ట్ వెళ్తే చెప్పండి మీరు, అంతవరకే. ఇంకా నేను ఆ ఊళ్ళో లేను సార్, నేను లేదు పొద్దుటూరు, నాకు మిగతా విషయాలు తెలియదు, నా విషయం నాకు తెలుసు. ఇంకొకతను కూడా ఎవరు అంటాడు, ఆయన ఈఆర్ఓ రమణారెడ్డి అనేక ఇట్లాంటి చేసి పోయినాడు, నా భూమి కూడా చేసింటే నేను వాళ్ళతో కొట్లాడి తెచ్చుకునేదని చెప్పినాడు ఒక ఆయన. అంటే నాకు ఆ ఊళ్ళో ఎవరెవరు తెలియదు నాకు వాళ్ళందరూ పెద్దగా. అవును.